వెల్కమ్ టు కాగ్నా టీవీ. నేను మీ సంగమేశ్వర్. గత 2 రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గ్రామ సభలు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు భార్యను అతి కిరాతకంగా చంపి ముక్కలుగా చేసి కుక్కర్లో ఉడికించినటువంటి భర్త. రాష్ట్రంలో పట్టుబడే లక్ష్యంగా దావోస్ పర్యటనలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి 8,000 కోట్లు ఈ రాష్ట్రానికి పెట్టుబడుల రూపంలో తీసుకురాబోతున్నాడు. మహాకుంభమేళలో ఈ యువతి ఎందుకు ఫేమస్ అయింది? ఇలాంటి విషయాలను తెలుసుకునే క్రమంలో ఈరోజు మనం వివిధ దినపత్రికలో వచ్చినటువంటి వార్తలను చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి వార్తలను మనం ఒకసారి చర్చించుకున్నట్లయితే, సంగ్రామ సభలు అంటూ ఇక్కడ చూస్తున్నాం. సర్కార్పై తిరగబడుతున్నటువంటి పల్లెలు, ఏ గ్రామంలో చేసిన నిలదీతలు, నిరసనలు. రాష్ట్ర వ్యాప్తంగా 2వ రోజు గ్రామ సభల పరిస్థితి ఇది. కాంగ్రెస్ గ్యారెంటీలపై అంతటా గరం గరం. అనర్హులతో నిండిన జాబితాను చించివేస్తున్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి వార్త. పలు చోట్ల గ్రామ సభల్లో జరుగుతున్నటువంటి గొడవలకు సంబంధించి ఫోటోలను మనం చూసే క్రమం చేద్దాం. అదేవిధంగా జనగామ జిల్లాలో జరుగుతున్నటువంటి గ్రామ సభలో కొట్లాడుకుంటున్నటువంటి యువకులకు సంబంధించి, అదేవిధంగా మా పేర్లు ఏమాయంటూ అధికారులను నిలదీస్తున్నటువంటి మహిళలు, అదేవిధంగా గ్రామ సభలకు సంబంధించినటువంటి టెంటును గ్రామ సభలో టెంటును కూల్చివేసినటువంటి ప్రజలకు సంబంధించినటువంటి వార్త చూస్తున్నాం. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి అమలు చేయబోతున్నామని ఇప్పటికే ప్రకటించింది. జనవరి 26 గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అమలు చేయబోతున్నామన్నటువంటి ప్రకటించినటువంటి ప్రభుత్వం, దానికి సంబంధించి గ్రామ సభల ద్వారా అర్హుల జాబితా ప్రకటించే క్రమంలో జాబితాలో చోటు లేని ప్రజలు ఆగ్రహానికి గురయ్యి అధికారులను, నాయకులను మరియు అక్కడ వచ్చినటువంటి ఎమ్మెల్యేలను, మంత్రులను నిలదీస్తున్నారు. మరి ప్రజాపాలనలో వచ్చినటువంటి అప్లికేషన్స్ ఏమాయంటూ, మళ్ళీ ఎందుకు అప్లికేషన్స్ ఇవ్వాలంటూ నిలదీస్తున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ చోట్ల మనం గొడవలు జరుగుతున్నాయి. దానికి సంబంధించి దరఖాస్తులు ఎన్నిసార్లు ఇవ్వాలంటూ మనకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే గ్రామ సభలో పాల్గొని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రేషన్ కార్డులకు ఇచ్చినటువంటి అప్లికేషన్స్ ఏమయ్యాయి? దరఖాస్తులు చేపట్టినప్పుడల్లా ప్రజలపై ఆర్థిక భారం పడుతుంది. రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలంటూ ఆయన ప్రకటించారు. ఇప్పటికే సంపూర్ణంగా గ్రామాలలో రైతు రుణమాఫీ జరిగితే మేము రాజకీయ సన్యాసం తీసుకుంటామంటూ ఇప్పటికే కేటీఆర్ మరియు హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. రైతుల ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వానికి చిమ్మకుట్టున్నట్టు లేదు అంటూ ఆయన నిన్న మీడియా ముఖంగా మాట్లాడాడు. అదేవిధంగా మంత్రుల నిలదీత ముంపు సమస్యపై మంత్రులు పొన్నం మరియు ఉత్తమ్ను నిలదీసినటువంటి నారాయణపూర్ మహిళలు. కరీంనగర్ పల్లెటూరులో చేదు అనుభవం. నారాయణపేట జిల్లాలో బస్సులు ఆపట్లేదని మంత్రి దామోదరకు మహిళల మూరకు సంబంధించినటువంటి వార్త ఇస్తున్నాం. మరోపక్క ఎమ్మెల్యేల అడ్డగింత గ్రామ సభలో నిరసన సెగలు. రుణమాఫీపై నర్సంపేట ఎమ్మెల్యేను ప్రశ్నించినటువంటి రైతు అన్యాయం జరిగిందంటూ కారేపల్లిలో కాంగ్రెస్ నేతను చేయి చేసుకున్నటువంటి నిరుపేద రైతులకు సంబంధించినటువంటి వార్త చూస్తున్నాం. అనంతరం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ ను తరిమినటువంటి జనమంటూ నమస్తే తెలంగాణ పత్రిక ప్రచురించినటువంటి వార్తను చూస్తున్నాం. మరోపక్క రైతు ఆత్మహత్యలన్నీ సర్కారు హత్యలు అంటూ అన్నదాత స్కీమం కోసమే అధ్యయన కమిటీ ఏర్పాటు చేస్తామంటూ నిన్న మీడియా ముఖంగా మాట్లాడినటువంటి కేటీఆర్, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి చైర్మన్ గా ఒక అధ్యయన కమిటీని ఏర్పాటు చేసి ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా ఆదిలాబాద్ నుంచి ఆదిలాబాద్ నుంచి ఈ అధ్యయన కమిటీ తన పర్యటన చేపడుతున్నటువంటి వార్త నిన్న మీడియా ముఖంగా తెలిపారు. సర్కారు అనాలోచిత నిర్ణయాలతో సంక్షేమం ఏర్పడింది. అధ్యయన కమిటీ వెనుక రాజకీయం ఏం లేదు. రేపటి నుంచి రాష్ట్రం అంతా కమిటీ పర్యటన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రారంభం. ఏడాదిలో ఏం జరిగింది, ఏం చేస్తే బాగుంటుందో రైతులను అడిగి సమస్యలు తెలుసుకుంటాం. రైతుల భరోసా నింపేందుకు ఈ అధ్యయన కమిటీ ప్రయత్నిస్తుంది. నివేదిక కేసీఆర్తో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తామంటూ నిన్న ఆయన మీడియా ముఖంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాసంలో భేటీ అయి తర్వాత మీడియా ముఖంగా మాట్లాడినటువంటి వార్తను చూస్తున్నాం. అదేవిధంగా నల్గొండ జిల్లాకు సంబంధించి ఈ నెల 28న రైతు ధర్నా చేపట్టబోతున్నటువంటి కార్యక్రమానికి ఇప్పటికే అనుమతి ఇవ్వలేనటువంటి పోలీసులు ఈ విధంగా అనుమతి కోసం హైకోర్టును ఆశ్రయించినటువంటి బీఆర్ఎస్ నేతలకు హైకోర్టు నిరసన కార్యక్రమానికి అనుమతి ఇచ్చింది. ఉత్తర్వులు జారీ చేయాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చినటువంటి
వార్తను చూస్తున్నాం. మరోపక్క ఆశలు ఆవిరి కృష్ణా జిల్లాలపై మేల్కొనని సర్కారు, ఏపీకి అనుకూలంగా ఆపరేషన్ ప్రోటోకాల్. ఇట్టెట్ట రమ్మంటే ఇల్లంతా నాది అన్నట్టు చందంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరు ఉందని నమస్తే తెలంగాణ పత్రిక ప్రచురించింది. ఇప్పటికే చెన్నై తాగునీటి పెరిట జల విద్యుత్ ప్రాజెక్టు శ్రీశైలం డ్యామ్ ను కన్నం పెట్టింది. ఇష్టారాజ్యంగా కృష్ణా జిల్లాను పెన్న బేసిన్ కు మళ్లిస్తుంది. అక్కడితో ఆగకుండా తాజాగా జల విద్యుత్ ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్పత్తి చేపట్టకుండా మోకాళ్ళు అడ్డుతుంది అంటూ మనకు ఈ రకంగా చూస్తున్నాం. ఇప్పటికే ప్రభుత్వం కృష్ణా జిల్లాలకు వాడకు సంబంధించి ప్రశ్నించడంలో నిర్లక్ష్యం చేస్తుందంటూ నమస్తే తెలంగాణ పత్రిక ప్రచురించింది. సర్కారు కొట్లాడి మనకు రావాల్సిన వాటను తెచ్చుకోవాలంటూ ఈ వార్త చూస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ రైతుల కోసమే కాళేశ్వరం అంటూ నిన్న పివి ఘోష్ కమిటీ వద్ద హాజరైనటువంటి వి ప్రకాష్ కు సంబంధించినటువంటి వార్త చూస్తున్నాం. దశాబ్దాల సాగునీటి డిమాండ్ల కోసం తీర్చడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు నిర్మించడం జరిగింది అంటూ నిన్న వనరుల మాజీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి ప్రకాష్ పివి ఘోష్ కమిటీ ఎదుట హాజరైనటువంటి వార్త తదుపరి మీడియాతో మాట్లాడుతున్నటువంటి ఆ విషయం. అదేవిధంగా చలపతిని పట్టించినటువంటి శిల్పి మొన్న ఛత్తీస్గఢ్ అడవుల్లో మావోయిస్టు నేత చలపతి మృతి చెందిన సంఘటన మాకు తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన ఒక శిల్పి ద్వారా పోలీసులకు దొరికిపోయాడు అన్నటువంటి వార్తను చూస్తున్నాం. చలపతిని పట్టించిన శిల్పి భార్య అరుణ్తో దిగిన ఫోటో, మావోయిస్టు అగ్రనేత దిగినటువంటి శిల్పి ఆధారంగానే పోలీసులు జాడ కనుగొన్నట్లు సమాచారం. 16కు చేరినటువంటి ఎన్కౌంటర్ సంబంధించినటువంటి మృతులు ఇప్పటికే నక్సల్ను ఎరివేస్తామని ఇప్పటికే ప్రకటించినటువంటి అమిత్ షా దానికి అనుగుణంగా ఈ మధ్యలో ఆంధ్ర ఛత్తీస్గఢ్ బార్డర్లో మరియు ఒడిశాకు సంబంధించినటువంటి బార్డర్లో ఇప్పటికే బాగా క్యూబింగ్ జరిగి మావోయిస్టుల ఏరివేత కార్యక్రమాన్ని చేపడుతున్నారు. దానిలో భాగంగా ఇప్పటికే చాలా మంది దళ సభ్యులు మరియు దళంలో ఉన్నటువంటి నేతలు మరణించడం జరుగుతుంది. ఎన్కౌంటర్లో వారిని మట్టు పెడుతున్నటువంటి స్పెషల్ ఫోర్స్ కు సంబంధించిన వార్తను చూస్తున్నాం. ఇప్పటికే అమిత్ షా ప్రకటించారు, నక్సల్ రహిత సమాజాన్ని నిర్మిస్తామంటూ ఆయన ప్రకటించారు. అందులో భాగంగా గత వారం నుంచి మనకు అక్కడక్కడ దాడులు జరుగుతున్నాయి. ఎదురు కాల్పుల్లో చాలా మంది నక్సలైట్లు మరియు మావోయిస్టులు మృతి చెందుతూనే ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి వార్తను చూస్తున్నాం. అదేవిధంగా ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడికించి భార్యను అమానుషంగా కడతీర్చినటువంటి కిరాతక భర్తకు సంబంధించినటువంటి వార్త చూస్తున్నాం. హైదరాబాద్లోని మీర్పేటలో జరిగినటువంటి ఈ సంఘటన చాలా కలిసివేస్తుంది. అనుమాన భారంతో భార్యను అత్యంత కిరాకంగా చంపి ఆమె శరీర భాగాలను దొరకకుండా చెరువులో పడేసినటువంటి అమానుషమైన ఘటన హైదరాబాద్ మీర్పేట పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి వార్తకు సంబంధించి ఆ విషయాలను మనం చూద్దాం. సంబంధించిన వివరాలు 12 పేజీల చూసే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా 40 ఏళ్ల ఉపాధి నిమిషంలో నేలమట్టం. హైదరాబాద్లో చింతల్ బస్సులో బుధవారం నిర్మాణాలను కూల్చివేస్తున్నటువంటి జిహెచ్ఎంసి మరియు ట్రాఫిక్ పోలీసులకు సంబంధించినటువంటి వార్త చూస్తున్నాం. దానం అప్రధానం, నాగేందర్ మాటల్ని ఖాతరు చేయని అధికారులు, కనీసం బస్తీ పేదలకు భరోసా ఇవ్వలేని దుస్థితి. మొన్న బంజారాస్లో నిన్న చింతల్ బస్సులో ఎమ్మెల్యే మాట్లాడుతుండగానే కూల్చివేతలు పూర్తి అంటూ చూస్తున్నాం. ఇప్పటి పరీక్ష ఫీజు 520, ఫైన్ 2500. సర్కారు పాపం విద్యార్థులకు శాపం. ఇంటర్ విద్యార్థులపై పెనుభారం. మిక్స్డ్ ఆక్యుపెన్సీ కాలేజీలకు ఆలస్యంగా అనుమతులు, ఫలితంగా ఫైన్తో ఫీజు కట్టాలని పరిస్థితి. ఈ విధంగా ఆర్టీసీలో సమ్మె సార్యం 27న కార్మిక సంఘాలతో నోటీసులు అన్నటువంటి వార్తలు చూస్తున్నాం. అదేవిధంగా సర్కారుపై పోరు దద్దరిల్లినటువంటి ఊరు అన్ని గ్రామ సభలు, ఆయా గ్రామాల్లో జరుగుతున్నటువంటి నిలదీతలకు సంబంధించినటువంటి ఫోటోలు చూస్తున్నాం. సిద్దిపేట జిల్లా గడిచెర్లపల్లి గ్రామ సభలో రుణమాఫీ కాలేదని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఎదుట అధికారులను ప్రశ్నిస్తున్నటువంటి రైతులు దరఖాస్తులను పరిశీలిస్తున్నటువంటి హరీష్ రావుకు సంబంధించిన ఫోటో చూస్తున్నాం. ఈ విధంగా రోడ్డెక్కిన జనం సంబంధించి జగిత్యాల జిల్లా కొడిమల సభలో రోడ్డుపై పడుకొని నిరసన తెలుపుతున్న రైతు దేవయ్య. అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లా శ్రీపురంలో రుణమాఫీ ఎందుకు కాలేదని అధికారులను నిలదీస్తున్నటువంటి మహిళా రైతు. అదేవిధంగా యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలో 23వ వార్డులో గ్యారంటీల అమలు ఏమైందని కుంభం అనిల్ కుమార్ రెడ్డిని ప్రశ్నిస్తున్నటువంటి మహిళలకు సంబంధించినటువంటి వార్తలు చూస్తున్నాం. అదేవిధంగా నిలదీస్తే బెదిరింపుల, పోలీసులను అడ్డుపెట్టుకొని నిలదీసి ఉన్న వారిపై బెదిరింపులు చేపడుతున్నారంటూ వరంగల్ జిల్లా నల్లబెల్లిలో జాబితాలో తప్పులుగా
నల్లబెల్లిలో జాబితాలో తప్పులుగా ఉన్నాయంటూ నిలదీసిన ప్రజలు ఆగ్రహంతో సభ మధ్యలో తీసుకొచ్చి హెచ్చరిస్తున్నటువంటి దంతి మాధవరెడ్డికి సంబంధించినటువంటి వార్తను చూస్తున్నాం. అదేవిధంగా జగిత్యాల జిల్లా కొడిమేల గ్రామ సభలో పథకాల లబ్ధిదారుల జాబితా చదువుతుండగా నిరసన వ్యక్తమైంది. అర్హులకు న్యాయం చేయలేదంటూ అధికారులను ప్రశ్నిస్తున్నటువంటి ప్రజలు గ్రామస్తులను సముదాయిస్తున్నటువంటి అధికారులకు సంబంధించినటువంటి ఫోటోను చూస్తున్నాం. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి గ్రామ సభల్లో ఈ విధంగా నిరసనలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి నమస్తే తెలంగాణ పత్రిక ప్రచురించినటువంటి ఫోటోలను మనం చూస్తున్నాం. ఈ మొదటి పేపర్లో చూస్తున్నట్లయితే ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడికించినటువంటి సంఘటనకు సంబంధించినటువంటి వార్తను మనం చూస్తూనే ఉన్నాం. పోలీసుల విచారణలో వెల్లడైనటువంటి విశ్వసనీయమైనటువంటి సమాచారం ప్రకారం స్థానికులు బంధువులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయంటూ నమస్తే తెలంగాణ ప్రచురించినటువంటి వార్త మనం చదివే ప్రయత్నం చేద్దాం. వివరాల ప్రకారం గురుమూర్తి వెంకటమాదేవి చనిపోయిన ఆమె వయసు 30 సంవత్సరాలు. దంపతులు 13 ఏళ్ల క్రితం వీరి వివాహం జరిగింది. వీరిద్దరికి ఇద్దరు పిల్లలు. గత 5 ఏళ్లుగా జిల్లాలగూడలోని శ్రీ వెంకటేశ్వర కాలనీలో అద్దె నివాసం ఉంటున్నారు. ఆర్మీ నుంచి రిటైర్ అయినటువంటి గురుమూర్తి కాంచన్ బాగ్ లో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నారు. గురుమూర్తికి భార్యపై ఉన్న అనుమానం రోజు వరకు పెరిగింది. దీంతో భార్యాభర్తలు ఇద్దరు తరచూ గొడవ పడుతుండేవారు. సంక్రాంతి పండుగ ముందు కూడా ఇద్దరు గొడవ పడ్డారు. సంక్రాంతి రోజున 14న గురుమూర్తి తన ఇద్దరు పిల్లలను బంధువుల ఇంట్లో దింపేసి వచ్చాడు. అదే రాత్రి భార్యతో గొడవకు దిగి ఆమె గొంతు కోసి హత్య చేశాడు. ఆ మరుసటి రోజు భార్య మృతదేహాన్ని ముక్కలుగా కోశాడు. వాటిని కుక్కర్లో ఉడికించి ఆ తర్వాత పొడి చేసి దానిని తీసుకెళ్లి జిల్లాలో కూడా చెరువులో వేసినట్టు ఒక విషయం ప్రచారం అవుతుండగా ముక్కలుగా చెరువులోనే పడేశాని మరో విషయం తెలుస్తుంది. అతిరాలి తలను కాల్చడంలో స్థానికులు వాసన కూడా వచ్చిందని, అయితే ఆ రోజు పండుగ కావడంతో మేక తలకాయ కావచ్చనే భావంతో ఉన్నారని తెలిసింది. భార్య శరీరాన్ని ముక్కలుగా చేయడాన్ని స్వయంగా వీడియో తీసినట్లు సమాచారం. ఇదంతా చేయడానికి ముందు ఒక కుక్కను తీసుకువచ్చి దానిని చంపి కుక్కర్లో ఉడికించి దాని శరీర భాగాలను కూడా చెరువులో వేసినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. అసలు ఈ విషయం ఏ విధంగా బయటకు వచ్చింది అంటే, తన కూతురు ఫోన్కు చేయకపోవడంతో వెంకటమాధవి తల్లిదండ్రులు స్వయంగా వచ్చి గురుమూర్తిని ప్రశ్నించారు. కనిపించకుండా పోయిందని మిర్పూర్ పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదు చేద్దాం అనుకున్నట్టు వారితో కలిసి అల్లుడు చెప్పాడు. మరి అల్లుడిపై అనుమానంతో తామే వెళ్లి ఫిర్యాదు చేస్తామంటూ వెళ్ళిపోయారు. 16న గొడవ జరిగిందని, ఆ తర్వాత నుంచి కనిపించడం లేదంటూ వెంకటమాధవి తల్లి 18న మిర్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసుగా నమోదైంది. ఈ మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వాటి ఇంటి పరిసరాల్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సీసీ కెమెరాలో ఒక సంచిని ఇంట్లోంచి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు కనిపించాయి. దీన్ని ఆధారంగా పోలీసులు గురుమూర్తిని విచారించడంతో ఒక్కొక్క విషయం బయటపడింది అన్నటువంటి వార్తను చూస్తున్నాం. చట్టానికి దొరకొద్దని ఈ విధంగా అతి క్రూరంగా చంపివేసినటువంటి విషయానికి సంబంధించి భార్యను చంపి ఆమె మృతదేహం ఆనవాళ్ళు లేకుండా చేస్తే దొరకకుండా ఉంటానని మరో పథకం వేశాడు. దాన్ని అమలు చేసేందుకు దృశ్యం సినిమాను పలుమార్లు చూశానంటూ పోలీస్ విచారణలో వెల్లడించినట్లు సమాచారం. గురుమూర్తి తన భార్య మృతదేహాన్ని ముక్కలుగా చేసి కుక్కర్లో ఉడికించి దానిని చెరువులో పడేశాడు. ఆ ముక్కల కోసం చెరువులో పోలీసులు 3 రోజులుగా గాలిస్తున్న ఆనవాళ్ళు దొరకడం లేదని తెలిసింది. ముక్కలుగా చేసిన ఎండబెట్టి పొడిని చేసే ఆధారం దొరకడం కష్టమేనని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని మీర్పేట్ ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపినటువంటి వార్తను మనం చూస్తాం. ఈ విధంగా భార్యను అతి కిరాతకంగా చంపి ముక్కలుగా చేసి కుక్కర్లో ఉడికించి మరి ఎముకలను పొడిగా చేసి చెరువులో పడేసినటువంటి ఈ ఉదారంగా నరికి భార్య ఆనవాళ్ళు లేకుండా చేసినటువంటి భర్తకు సంబంధించినటువంటి వార్తను చూస్తున్నాం. ఒళ్ళు గగ్గురు పొడిచేలో ఉన్నటువంటి ఈ సంఘటనకు సంబంధించి సినిమాల ప్రభావం మనుషులపై ఏ విధంగా పడుతుంది, కొందరు పాజిటివ్గా తీసుకుంటే కొందరు తమకు ఈ కిరాతకమైనటువంటి ఆలోచనలకు అనుగుణంగా ఆ సినిమాల ప్రభావం కూడా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వార్తలను మీ ముందు ప్రయత్నం చేస్తున్నాం. మరోపక్క జిల్లాకు సంబంధించినటువంటి వార్తలను మనం చూసే ప్రయత్నం చేద్దాం.
వికారాబాద్ జిల్లాకు సంబంధించి సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి వార్తలను మనం ఒక హెడ్డింగ్ ఒకసారి చూసుకునే ప్రయత్నం చేస్తాం. నిరసనలు నిలదీతలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి గ్రామ సభల్లో గందరగోళంతో కొనసాగుతున్నటువంటి వార్త. సభలు సమరసంగా సంక్షేమ పథకాలు ప్రజలు సద్వినియోగం చేసుకునేలా అదనపు కలెక్టర్ లింగనాయక్ సూచించారు అన్నటువంటి వార్త. సరుకులు పక్కదారి అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది సరుకులను పక్కదారి పట్టిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నటువంటి వార్త. ప్రతి ఒక్కరికి సంక్షేమం అంటూ పరిధిలో జరిగినటువంటి ప్రజాపాలన కార్యక్రమంలో మాట్లాడుతున్నటువంటి మహేందర్ రెడ్డికి సంబంధించిన వార్తను చూసిన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి అరవళ్లకు పథకాలు ఎమ్మెల్యే టీఆర్ఆర్ పరిధిలో జరిగినటువంటి గ్రామ సభలో పాల్గొన్నటువంటి మహేందర్ రెడ్డికి సంబంధించి, అదేవిధంగా తాండూరు నియోజకవర్గం కరగన్కోట్ గ్రామంలో పాల్గొని తాండూరు అభివృద్ధికి నిధులు తెస్తా అంటూ ఆయన మాట్లాడినటువంటి వార్త. అదేవిధంగా ఆగుతూ సాగుతూ వికారాబాద్ లో జరుగుతున్నటువంటి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి సంబంధించి పనులు ఆగుతూ సాగుతూ నిమ్మలంగా సాగుతున్నాయంటూ సాక్షి దినపత్రిక ప్రచురించింది. నిర్మాణ దశలో ఉన్నటువంటి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి సంబంధించినటువంటి మనం ఫోటోను చూస్తున్నాం. 2 ఏళ్లుగా కొనసాగుతున్న జనరల్ ఆసుపత్రి భవన నిర్మాణం ఏడాది క్రితమే 80% పూర్తి. ఆ తర్వాత అడపదడప పనులు, బిల్లులు చెల్లింపు జాప్యమే కారణం. పాత భవనంలో ఆసుపత్రి సేవలు, గదులు సరిపోక రోగుల ఫాట్లకు సంబంధించినటువంటి వార్తలు చేస్తారు. మరోపక్క ఆలయ అభివృద్ధికి కృషి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. రామలింగేశ్వర సన్నిధిలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మండల పరిధిలో జిన్గుర్తి గ్రామంలో ఉన్నటువంటి రామలింగేశ్వర ఆలయాన్ని సందర్శించి ఆలయ అభివృద్ధికి తోడ్పడుతున్నట్లు ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సదరం క్యాంపులను సద్వినియోగం చేసుకోండి అంటూ నిన్న వికారాబాద్ కలెక్టర్ ప్రదీప్ జైన్ ఒక ప్రకటన చేశారు. ఈ నెల 28న వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో అందులకు 30న అంగవైకల్యం ఉన్న వారికి క్యాంపు నిర్వహించినట్లు తెలిపారు. అదేవిధంగా 24న తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అంగవైకల్యం ఉన్న వారికి, 29న చెవుడు మూగ లోపం ఉన్న వారికి, 30న బుద్ధిమందం ఉన్న వారికి కోసం సదరం క్యాంపు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ విధంగా శుక్రవారం నుంచి మీ సేవ కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకోవాలని ఆయన సూచించారు. మరోపక్క స్వయం ఉపాధికి సంబంధించి దరఖాస్తు చేసుకోండి. దివ్యాంగుల ఆర్థిక స్వావలంబన కోసం 2024-25 ఆర్థిక సంవత్సరం కానీ 24 యూనిట్లు మంజూరు అయ్యాయని, దీనికి సంబంధించి దివ్యాంగులు 50,000 సబ్సిడీతో 24 యూనిట్లు 12 లక్షల సబ్సిడీ మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకునేందుకు దివ్యాంగులు 40% ఉండాలన్నారు. 21 నుంచి 55 సంవత్సరాల లోబడి ఉండాలన్నారు. ఆదాయ పరిమితి గ్రామాల్లో అయితే 1,50,000 రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల రూపాయలు వాళ్ళ ఆదాయం ఉండాలని సూచించారు. మరి కొన్ని వివరాలకు కలెక్టర్ కార్యాలయంలో 6లో ఉన్నటువంటి S9 2వ అంతస్తులో కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. అదేవిధంగా కొత్త మెనూ అమలు చేయండి. బాలంపేట కేజీబీ విద్యార్థులు మాట్లాడుతున్నటువంటి కలెక్టర్ ప్రదీప్ జైన్ కు సంబంధించినటువంటి వార్తలు చూస్తున్నాం. అదేవిధంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు కలెక్టర్ ప్రదీప్ జైన్ నిన్న వికారాబాద్ ప్రజాపాలన పాల్గొన్నటువంటి వార్త. మెరుగైన వైద్యం మన బాధ్యత. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సీనియర్ ప్రాంతీయ సంచాలకులు డాక్టర్ అనురాధ బొమ్రస్పేట్ పిహెచ్సిని సిబ్బందితో మాట్లాడుతున్నటువంటి ఫోటోను మనం చూస్తున్నాం. రూపాయలు 5 కోట్ల ఆస్తి బుగ్గిపాలు. ఆయిల్ పరిశ్రమలో ఎగిసిన మంటలు. ఆయిల్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం. సర్క్యూట్ తో పేలిన ట్యాంకర్. ఉవేతన ఎగిసిపడుతున్నటువంటి మంటలు. కార్మికుల అప్రమత్తతో తప్పిన ప్రాణాపాయం. 5 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పినటువంటి సిబ్బందికి సంబంధించి షాద్నగర్ అన్నారం గ్రామ సమీపంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఆయిల్ రిఫైనరీ పరిశ్రమలో జరిగినటువంటి సంఘటనకు సంబంధించినటువంటి వార్త. విధుల్లో 30 మంది ఉన్నప్పటికీ ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు అన్నటువంటి వార్త. ఈ విధంగా ప్రమాదం దాటికి పరిశ్రమలో ధ్వంసమైనటువంటి యంత్రాలకు సంబంధించి ఈ విషయాన్ని చూస్తున్నాం. అదేవిధంగా ఫ్యూచర్ సిటీ రైతులతో అధికార సమావేశం. గుమ్మడి వెళ్లి రైతులతో మాట్లాడుతున్నటువంటి అధికారులకు సంబంధించిన వార్త చూస్తున్నాం. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరి. కొండాపూర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సునీతారెడ్డి. ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా పాటించాలంటూ కొండాపూర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎంవిఐ సునీతారెడ్డి అన్నారు. జాతీయ రోడ్డు భద్రత మహోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ విధంగా రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలో జరుగుతున్నటువంటి వార్తలను మేము అందించే ప్రయత్నం చేస్తున్నాం. మరోపక్క నిరసన నిలదీతలు కార్యక్రమం వికారాబాద్ జిల్లాలో కూడా చోటు చేసుకుంటున్నాయి. మంచల మండలానికి సంబంధించి కాజన్ఘాట్ లో గందరగోళం నడుమ కొనసాగుతున్న గ్రామ సభకు సంబంధించిన ఫోటోలు చూస్తున్నాం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి గ్రామ వార్డు సభల్లో గందరగోళం
నెలకొన్నాయంటూ మనం ఇంతకుముందే చెప్పాం. అదేవిధంగా పారదర్శకత్వం ప్రశ్నార్థకం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి మాజీ వైస్ ఎంపీపీ మల్లేశంకు సంబంధించినటువంటి దోమ మండలకు సంబంధించినటువంటి వార్త చూస్తున్నాం. అదేవిధంగా సమయం పాటించేదిలా దారిలో గ్రామ సభలో ఉదయం 9:44 గంటలకు, ఉదయం 10:34 గంటలకు అధికారులు రావడంతో నిండుగా కనిపిస్తున్నటువంటి గ్రామ సభలకు గ్రామ సభలు సమయానికి జరుగుతలేవన్నటువంటి ఒక వార్తను చూస్తున్నాం. ఇందిరమ్మ ఇల్లు బంగ్లా ఉన్న వారికైనా గత ఏడాది ప్రజాపాలన ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్న మంజూరు అవ్వలేదని కురేలి గ్రామస్తులు ఆందోళన చేసి గుడిసె ఉన్న వారికి ఇల్లు రావు, బంగ్లా ఉన్న వారికి ఎలా మంజూరు చేస్తారని నిలదీసినటువంటి వార్తలు చూస్తున్నాం. ఈ విధంగా గ్రామాల్లో గ్రామ సభలు గందరగోళ పరిస్థితితో నెలకొన్నాయి. మరోపక్క మందుబాబు హల్చల్, జాతీయ రహదారిపై పడుకున్నటువంటి మందుబాబు సెల్ ఫోన్ పోయిందంటూ రోడ్డుపై పడుకుని నిరాశన, వాహనాల రాకపోకలకు అంతరాయం, దేశశుద్ధి చేసిన వైన్ షాప్ నిర్వాహకులు వాహనదారులకు సంబంధించి వార్త. తాండూరు శివాచౌక్ ప్రాంతంలో ఉన్నటువంటి వెంకటేశ్వర వైన్స్ పక్కన ఉన్నటువంటి పర్మిట్ రూమ్ లో మందు తాగి ఉన్నటువంటి మందుబాబుకు సంబంధించి సెల్ ఫోన్ పోవడంతో రోడ్డుపై అడ్డంగా పడుకొని హల్చల్ చేసి అక్కడ ఉన్నటువంటి వైన్స్ సిబ్బంది మరియు వాహనదారులు చితకబాగి రాకపోకలకు సుగమం చేశారన్నటువంటి వార్తను చూస్తున్నాం. సభలు సమరక్షకంగా నిర్వహించాలంటూ లింగనాయకు ప్రకటించినటువంటి వార్త చూస్తున్నాం. గడువు ముగుస్తున్న కుదరని సాహిత్య వార్డు సభల్లో చైర్పర్సన్ కౌన్సిలర్ల మధ్య గొడవ జరిగినటువంటి వార్తకు సంబంధించి తాండూరు పట్టణం 13 వార్డులో చైర్పర్సన్ సభ్యుల అధ్యక్షన జరిగినటువంటి సభకు స్థానిక కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి, ఎంసీ చైర్మన్ పట్ల బాలరెడ్డి కౌన్సిలర్లు హాజరయ్యారు. సమావేశంలో బాలరెడ్డి ప్రసంగిస్తున్న బీఆర్ఎస్ సమయంలో అభివృద్ధి జరగలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత అభివృద్ధి నిధులు కేటాయించామని అన్నారు. ఎమ్మెల్యే మనోరెడ్డి చిలకవాకు ప్రక్షాళనకు పనులు చేయిస్తున్నారు అన్నారు. దీంతో వార్డు కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ వాళ్ళంతా దొంగలు చిలకవాకు అభివృద్ధి పేరిట రూపాయల లక్షలను అక్రమాలకు పాల్పడ్డారని కౌన్సిలర్ ఆరోపించారు. మరోవైపు తన వార్డులో జరిగే అభివృద్ధి పనులకు ప్రోటోకాల్ పాటించకుండా పనులు చేస్తున్నారని అన్నారు. దీంతో కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ కౌన్సిలర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పదవి కాలం ముగుస్తున్న ప్రజాప్రతినిధులు మారడం లేదని స్థానికులు అసహనం చేస్తున్నటువంటి వార్తను చూస్తున్నాం. మరోపక్క లాడ్జిలో మహిళా మృతదేహం అత్యాచారంగా అనుమానం, దుర్వాసన వస్తుండటంతో వెలుగు వచ్చిన ఘటన వివరాలు సేకరించినటువంటి పోలీసులకు సంబంధించి ఆ వార్తను చూస్తున్నాం. షాద్నగర్ పట్టణంలో ఓ లాడ్జిలో మహిళా మృతదేహం లభ్యమైనట్లు ఆ వార్తను చూస్తున్నాం. మరి ఫరూక్ నగర్ మండలం కందివనం పంచాయతీ పిట్టల తనకు చెందిన శివలీల 35 సంవత్సరాలు ఈమె మృతురాలుగా గుర్తింపు మృతురాలు. దీనికి సంబంధించి ఏ విధంగా అత్యాచారం చేసి హత్య చేశారా అనేటువంటి కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ విధంగా రంగారెడ్డి మరియు వికారాబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం మరియు జాతీయ అంతర్జాతీయ అంశాలకు సంబంధించినటువంటి విషయాలను మేము అందించే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా అందరూ కాగ్నా టీవీని ఆదరించి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.